శరణం స్వామి. హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్రలో అయితే డే 26 ఇప్పుడైతే మన నైట్ హాల్ట్ నుంచి అయితే మేము మన డే హాల్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. మన డే హాల్ట్ ఈరోజు వచ్చేసి మనకి 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే అందరు ఆగిరు వర్షం పడుతుందని. వర్షం పడుతుంది చినుకులు అయితే, దానికి ఆగినాము. దానికి ఇప్పుడు మార్నింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు రెయిన్ కోట్ వేసుకుని అయితే వెళ్తాము. స్వామి ఇప్పుడైతే మేము లెమన్ తాగేసి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మనకి స్టార్టింగ్లో వర్షం అయితే పడ్డది. మేమైతే అక్కడ ఆల్టీ దగ్గర చూపించినాం కదా, లేట్ అయితే స్టార్ట్ అయినాము. వర్షం పడ్డదని. వర్షం పడ్డ మనకి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే మన శబరిమల మహాపాదయాత్రలో మన డాక్టర్ సాబ్ అయితే ఉన్నాడు, ఎప్పుడు మనకి సేవ చేస్తాడు. ఎప్పుడైతే మనకి టాబ్లెట్స్ అయితే మనకి ఎప్పుడు ఇస్తాడు, ఇంజక్షన్స్ ఇస్తాడు, టీటీ ఇస్తాడు. ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా శబరిమల మహాపాదయాత్ర సువర్ణ భూమిలో అయితే సేవ చేస్తాడు. ఏకే రామశరణం స్వామి ఇప్పుడైతే నడుచుకుంటా వచ్చేది. ఇక్కడ మేము సైడ్కి అయితే ఆగినాము. ఈ రోజు మన డే హాల్ట్ వచ్చేసి శైలం టెంపుల్ అన్నమాట. నిన్న నైట్ వెళ్ళినాం కదా హరివరాసనం చూడడానికి, అదే టెంపుల్ ఈరోజు మన డే హాల్ట్. మరి నిన్నెందుకు వెళ్ళారంటే నేను హరివరాసనం చూడడానికి అయితే వెళ్ళినాము. హరివరాసనం అంటే చాలా మంచిగా ఉండే. వెళ్ళేదారిలో అయితే మా కాటగాని గురుస్వామి అయితే మనకి కొబ్బరి బొండం అయితే తాగిస్తుంది అందరికీ. ఇప్పుడు కొబ్బరి బొండం తాగైతే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము మన అయ్యప్ప స్వామి టెంపుల్కి, శైలం అయ్యప్ప స్వామి టెంపుల్కి. స్వామి శరణమయ్యప్ప. శరణం స్వామి ఇప్పుడైతే మేము మన డే హాల్ట్ అయిన శైలం టెంపుల్కి అయితే వచ్చేసినాము. మన శైలం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక ఇల్లు అనేది అయితే ఉంది. మన ప్రతి ఇయర్ అయితే వాళ్ళు మనకి ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ అనేది అయితే ఇస్తారు. ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చేసినాము రెస్ట్ తీసుకొని. ఇంకైతే దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకొని స్నానం చేసి మళ్ళీ అయితే భిక్షకి వెళ్ళిపోతున్నాము. రామశరణం స్వామి మేమైతే ఇప్పుడు భిక్ష చేసేసి అయితే మన ఇల్లు తీసుకున్నాం, మన ఇల్లు అయితే పట్టుకున్నాం అని చెప్పిండే కదా, అక్కడికైతే వచ్చేసినాము. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అయితే మనకి గుడిలోకి అనేది అయితే వెళ్తామో మనం స్నానం చేయడానికి. స్వామి శరణమయ్యప్ప. ఎప్పుడైతే మేము పడుకుని అయితే లేచిపోయినాము. ఇప్పుడైతే మన పక్కన శైలం అయ్యప్ప స్వామి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము మేము స్నానం చేయడానికి. ఇప్పుడైతే అక్కడ నుంచి స్నానం చేసి అయితే వచ్చేసి మళ్ళీ మనం నైట్ హాల్ట్కి అయితే స్టార్ట్ అయిపోతాం. స్వామి ఇప్పుడైతే మేము స్నానం చేసి అయితే వచ్చేసినాము. వెనకాలైతే చూడవచ్చు మనకి శైలం టెంపుల్ అనేది అయితే ఉంది వెనకాల. ఇప్పుడైతే మేము ఇక్కడ దర్శనం చేసుకుని అయితే మన నైట్ హాల్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. నైట్ హాల్ట్ వచ్చేసి మనకి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి శక్తిపీఠం అన్నమాట మనకి నైట్ హాల్ట్. ఇక్కడైతే మనకి తమిళనాడులో ఫెస్టివల్ అనేది అయితే ఉందంట, కార్తీక దీపం ఫెస్టివల్ అనేది అయితే ఉందంట. చూడొచ్చు మీరు ఇక్కడ ప్రతి షాప్కి ఇంటికి అయితే దీపాలు అనేది అయితే పెట్టారు. స్వామి ఇప్పుడైతే మేము మన మన్నమాడుదు పట్టిలో ఉన్న మన శక్తిపీఠం తల్లి అమ్మవారి దగ్గర అయితే ఉన్నాము. పైన అయితే చూడొచ్చు మనకి రుద్రాక్షతో అయితే మనకి ఎలాంటి ఆకారం అయితే కట్టారు. జై బోలో దుర్గా మాతాకి జై. స్వామి ఇప్పుడైతే మేము మన శక్తిపీఠమైన అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నాము. ఈ ఎన్ని సంవత్సరాలు అయితే మనకి పాత అయితే ఇదే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పిన మనకి తమిళనాడులో ఫెస్టివల్ అనేది అయితే ఉంది, దానికి ఇక్కడ నుంచి అయితే ఆల్ట్ చేంజ్ చేసి మనకి ఫంక్షన్ హాల్ అయితే పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫంక్షన్ హాల్ మనకి ఇంకా 5 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ మేము 5 కిలోమీటర్స్ అయితే నడవాలి. అది ఇక్కడ తమిళనాడులో ఫెస్టివల్ వచ్చేసి మనకి కార్తీక దీపం ఫెస్టివల్ అంట. ఇప్పుడైతే మేము మన నైట్ హాల్ట్ అయిన ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాము. ఫంక్షన్ హాల్ అయితే రూట్ మ్యాప్లో తప్పైతే చూపించలేదు, నేనే తప్పు వచ్చిన ఏం లేదు. జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయితే ఎక్కువ నడిచినాం అనుకుంటా. ఇప్పుడు ఫంక్షన్ హాల్ అయితే మనకు మొత్తం గల్లి అయితే చాలా చిన్న వెనకాల చూడొచ్చు, సందు అయితే ఎంత చిన్న ఉందో ఆ సందులో నుంచి అయితే వచ్చినాము. ఇప్పుడైతే మేము అల్పాహారం స్నానం అయితే చేసేసినాము. మేము పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు అల్పాహారం చేసి అయితే పడుకోవాలి. స్వామి శరణం స్వామి ఇప్పుడైతే మేము మన నైట్ హాల్ట్కి అయితే వచ్చేసినాము. మన నైట్ హాల్ట్ అయితే ఫస్ట్ మనకి శక్తిపీఠం అమ్మ టెంపుల్ అయితే ఉండే, అక్కడ నుంచి అయితే చేంజ్ చేసి మనకి లోపల ఒక 6 కిలోమీటర్స్ దూరంలో అయితే పెట్టారు. ఇప్పుడైతే మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు అల్పాహారం అయితే చేయడానికి వెళ్తున్నాం.
స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే నేను భిక్ష చేసేసరికి వచ్చినాము. ఇంకా మనకి డైలీ అయితే మనకి గట్టిగా ఉప్మా అయితే